కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు డిసెంబర్ 24న నిరాహార దీక్ష చేపడుతున్నామన్న చంద్రమౌళి. 2024 మార్చి నుండి రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల బకాయిలు ఇంతవరకు అందనందుకు నిరసనగా ఈ నెల 24న రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు పెన్షనర్లు జేఏసీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఒకరోజు నిరాహార దీక్ష చేపడుతున్నామని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కోహెడ చంద్రమౌళి పేర్కొన్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కోహెడ చంద్రమౌళి మాట్లాడుతూ 2024 మార్చి నుండి రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలు ఇంతవరకు అందలేదని, ఈ విషయమై అనేకసార్లు నిరసనలు, ధర్నాలు వంటి కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో పలుమార్లు ప్రభుత్వానికి పత్రిని ఇచ్చినప్పటికీ ప్రయోజనం లేనందున నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ నిరాహార దీక్ష కార్యక్రమంలో పెన్షనర్లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ, నా పేరు కోహెడ చంద్రమౌళి. నేను రాష్ట్ర కన్వీనర్ను మరియు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు అధ్యక్షుడిని. 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి బకాయిలు రానందున అనేకసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది, ర్యాలీలు చేయడం జరిగింది. చనిపోయిన వారికి కొవ్వొత్తులతోటి వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఏది చేసినప్పటికీ కూడా ప్రభుత్వం లోపల చలనం లేకపోవడం వల్ల నవంబర్ 17 రోజు హైదరాబాదులో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలు ఏంటి అంటే జీపీఎఫ్, జిఏఎస్, టీఎస్జిఎల్ఐ, లీవ్ ఎన్కాష్మెంటు తదితర వాటిని ఇవన్నీ మేము దాచుకున్న డబ్బులే. మా డబ్బులు మాకు ప్రభుత్వం ఇవ్వకుండా నానా కష్టాలు పెట్టడంతో చాలామంది రిటైర్డ్ ఉద్యోగులు అనారోగ్యం పాలై, వాళ్ళు ఇల్లు కట్టిన అప్పు తీర్చలేక, బిడ్డల పెళ్ళిళ్ళు చేయలేక, వారు అనేక ఆవేదనకు లోనై తన అనారోగ్యంతో ఉంటూ హాస్పిటల్లో వండుకుంటూ కూడా మెరుగైన వైద్యం చేయించుకోలేక ఇప్పటి వరకు సుమారు 36 మంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోవడం జరిగింది. మేమందరం రాష్ట్ర పెన్షన్ జేఏసీ ఆధ్వర్యం లోపల ఒక తీర్మానం చేసుకొని ప్రభుత్వానికి డిసెంబర్ 20 తారీఖు వరకు మా డబ్బులు మాకు చెల్లించకపోతే 24 డిసెంబర్ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ఒకరోజు నిరాహార దీక్ష చేపడతామని చెప్పి ప్రభుత్వానికి కూడా అల్టిమేటం ఇవ్వడం జరిగింది. అయినా ప్రభుత్వం స్పందించకుండా ఏ ఒక్కరు కూడా డబ్బులు ఇవ్వకపోవడం వల్ల మేము రేపు అనగా డిసెంబర్ 24 నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయం ముందు ఒకరోజు నిరాహార దీక్ష చేపడుతున్నాము. ఇప్పటికీ ప్రభుత్వం స్పందించి మా రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి బకాయిలు ఏకమొత్తంగా చెల్లించాలని, లేని పక్షంలో మునుముందు మేము అనేక నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, రాస్తారోకోలు, అవసరమైతే చెలో అసెంబ్లీ కార్యక్రమాలు చేపట్టి మరి ప్రభుత్వం గుణపాఠం చెప్తామని చెప్పి మేము అనుకుంటూ రేపు ఒక నిరాహార దీక్ష చేపడుతున్నాం. ఈ నిరాహార దీక్ష లోపల రాష్ట్ర వ్యాప్తంగా అందరూ రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొని ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. సుంకిశేల ప్రభాకర్ రావు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. మేము గత 20 మాసాలుగా రిటైర్డ్ అవుతున్నటువంటి సందర్భంలో ఉపాధ్యాయ ఉద్యోగులం ప్రతి నెలలో 400 నుంచి 500 మంది రిటైర్ అవుతూ జిల్లాలో, రాష్ట్రంలో మాకు ఏ విధమైనటువంటి మేము దాచుకున్నటువంటి డబ్బులు, మేము గవర్నమెంట్ నిబంధనల మేరకు మా జీతం నుండి మినహాయింపు చేసుకున్నటువంటి డబ్బులు రిటైర్ అవుతున్న సందర్భంలో మాకు ఉపయోగపడతాయని, ఇల్లు నిర్మించుకోవడానికో, పిల్లల చదువుల కొరకో, పిల్లల పెళ్ళిళ్ళ కొరకు, అవసరానికి వృద్ధాప్యంలో వైద్యానికి ఉపయోగపడతాయని ప్రభుత్వ నిబంధనల మేరకు దాచుకుంటే రిటైర్ అయిన తెల్లవారే ఇచ్చి పంపుతామని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఇవ్వకపోవడం శోచనీయం. మరి ప్రభుత్వానికి, ప్రజలకు సమన్వయకర్తలుగా 35 నుంచి 40 సంవత్సరాలు పనిచేసి వయసు మీరిన తర్వాత ఉద్యోగ విరమణ చేసి ఇంటికి వెళ్తే
మాకు రావాల్సిన డబ్బులు రాకపోవడం వలన సమస్యలు మమ్మల్ని వేధిస్తూ ఉంటే మాలో ఒక 36 మంది మరణిస్తూ కాలం చెల్లించినారు. మరి ఈ విధంగా కొనసాగితే ఇబ్బంది అవుతుందనే దృష్ట్యా 2 మాసాల క్రితం ఒక అసోసియేషన్గా ఏర్పడి అనేక రూపాలలో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ప్రభుత్వ పెద్దలను కలుస్తూ అనేక విన్నపాలు చేసినప్పటికీ కూడా మా మొర ఎవరూ వినడం లేదు. మేము ఈ మధ్యనే హైదరాబాదులో పెద్ద ఎత్తున ధర్నా చేసి నిరసన తెలియజేయడం జరిగింది. కరీంనగర్లో నిరసన తెలియజేయడం జరిగింది. మరి మెమోరాండం కూడా ప్రభుత్వ పెద్దలైనటువంటి మంత్రులకు ఇవ్వడం జరిగింది. చూస్తామంటున్నారే తప్ప ఇచ్చినటువంటి సందర్భం లేదు. జీపీఎఫ్ తప్ప మాకు రావాల్సిన బకాయిలు టీఏజీలు అయితేనేమి, ఎన్కాష్మెంట్ లీవ్ ఎన్కాష్మెంట్ అయితేనేమి, గ్రాట్యుటీ కానీ కమిటేషన్ కానీ ఏవి కూడా రాకపోవడం వలన చాలామంది బాధపడుతూ వారి అనారోగ్యానికి కూడా కనీసం మందులు తెచ్చుకోలేని స్థితిలో, వైద్యం చేయించుకోని స్థితిలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీని దృష్ట్యా డిసెంబర్ 20 వరకు కనుక ఇవ్వకపోతే అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ముందు రిలే నిరాహార దీక్ష చేస్తామని ప్రకటించి ఉన్నాము. మరి ఇప్పటికీ కూడా మార్పు రాకపోతే మా రిటైర్డ్ ఉద్యోగ ఉపాధ్యాయులం మరి ప్రజల్లో సంక్షేమం చేస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం, ఈ రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఉపాధ్యాయులు కూడా ప్రజల్లో ఒక భాగమేనని, మేమంతా కూడా ఓటర్లమేనని ప్రభుత్వం గుర్తించకపోవడం చాలా బాధాకరం. ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇచ్చి మా దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి రేపు నిరసన కార్యక్రమాన్ని కూడా కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేసినాం. పెద్ద ఎత్తున తరలి రావాలని మీ పక్షాన కోరుతా ఉన్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.